వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ. మనము సెట్స్ అండ్ రిలేషన్స్ గురించి నేర్చుకున్నాము. టుడే సీక్వెన్స్ అండ్ సిరీస్లో మనం ప్రోగ్రెషన్స్ గురించి నేర్చుకున్నాము. అంటే సీక్వెన్స్ అంటే ఏ సీక్వెన్స్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ టర్మ్స్ ఆర్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ డెఫినెట్ ఆర్డర్ అకార్డింగ్ టు డెఫినెట్ రూల్ ఫాలో అయితే దాన్ని సీక్వెన్స్ అంటాము. అంటే మామూలుగా అయితే టర్మ్స్ ఆర్ నెంబర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ డెఫినెట్ ఆర్డర్ అకార్డింగ్ టు డెఫినెట్ రూల్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్ అంటాము. ఎగ్జాంపుల్ అంటే A1, A2, అప్ టు సో ఆన్ ఏఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్. అలాగే నెంబర్స్ తీసుకుంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు సో ఆన్ ఈజ్ ఏ సీక్వెన్స్ అంటాము. ఈజ్ ఏ సీక్వెన్స్. దీంట్లోనే మనకి ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏ సీక్వెన్స్ ఈజ్ సెట్ టు బై ఫైనైట్. ఇట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చి 1, 2, 3, 4 అయితే ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్ అంటాము. ఈజ్ ఏ ఫైనైట్ సీక్వెన్స్. ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏ సీక్వెన్స్ ఈజ్ సెట్ టు బి ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఇట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అయితే దాన్ని ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటాము. ఎగ్జాంపుల్ అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. సిరీస్ అంటే బై యాడింగ్ సబ్ట్రాక్టింగ్ 2 టర్మ్స్ ఆఫ్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ సిరీస్ అంటాము. అంటే సీక్వెన్స్కి కొన్ని టర్మ్స్ యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేస్తే ఆ సీక్వెన్స్ని ఏమంటామంటే సిరీస్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చి 2 + 4 + 6 + 8 అప్ టు సో ఆన్ ఈజ్ ఏ సిరీస్. అంటే ఫస్ట్ టర్మ్కి 2 ఉంది కాబట్టి 2 యాడ్ చేస్తే 2 + 2 4 అవుతుంది. దీనికి మళ్ళీ 2 యాడ్ చేస్తే 6 అవుతుంది. 6కి 2 యాడ్ చేస్తే 8 అవుతుంది. కాబట్టి దీనికి యాడ్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్ దీన్ని సిరీస్ అంటాము. 36 - 16 + 8 - 4 ఈజ్ ఏ సిరీస్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. డెఫినేషన్: ఈ సిరీస్ ఇన్ విచ్ ఎవరీ టర్మ్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ డిఫర్ ఫ్రమ్ ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్ బై ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అంటే సిరీస్లో ఇన్ విచ్ ఫస్ట్ టర్మ్ యాక్సెప్ట్ చేస్తే డిఫర్ ఫ్రమ్ ఇట్స్ ప్రిసీడింగ్ బై ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఆ ఫిక్స్డ్ క్వాంటిటీని మనం ఏమంటామంటే కామన్ డిఫరెన్స్ అంటాము. ఫిక్స్డ్ క్వాంటిటీని మనం కామన్ డిఫరెన్స్ అంటాము. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే డినోటెడ్ బై డితో డినోట్ చేస్తాము. కామన్ డిఫరెన్స్ అంటే ఫార్ములా అంటే D ఈజ్ ఈక్వల్ టు T2 - T1 T3 - T2 అప్ టు సో ఆన్. ఇఫ్ ఏ ఈజ్ ఏ ఫస్ట్ టర్మ్ అయితే అండ్ D ఈజ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP అయితే మనం మామూలుగా అయితే ఎలా రాస్తామంటే
a plus d, a plus 2d, a plus 3d, up to so on a plus n minus 1 into d, up to so on. ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఏ అని రాస్తాము, అంటే సెకండ్ టర్మ్ అంటే ఏ ప్లస్ డి అని రాస్తాము, థర్డ్ టర్మ్ అంటే ఏ ప్లస్ 2d అంటాము, nth టర్మ్ అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, n మైనస్ 1 ఇంటూ డి. ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ t1 ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాస్తాము, అంటే సెకండ్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్ t2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టీ, అంటే థర్డ్ టర్మ్ అంటే t3 అంటే ఏ ప్లస్ 2d. ఎంత టర్మ్ అంటే అప్ టు సో అని ఎంత టర్మ్ అంటే tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ టీ. జనరల్ టర్మ్, దీన్నే జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్ ఆఫ్ ఏపీ, nth టర్మ్ ఆఫ్ ఏపీ. tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఇది nth టర్మ్ ఆఫ్ ఏపీ. మనకి ఫార్ములా nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n అంటే nth టర్మ్. ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ టర్మ్ యొక్క నెంబరు. అదే మనము ప్రాబ్లమ్స్లో రాసుకుంటే ఫైండ్ ద కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద సిరీస్. అంటే ఈ సిరీస్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ప్లస్ 1 మైనస్ 1 అప్ టు సో ఆన్. కామన్ డిఫరెన్స్ అంటే మనం ఏం రాస్తామంటే మామూలుగా అయితే కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1, అంటే t1 అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి ఇది ఏమవుతుందంటే 5 అవుతుంది. ఇక్కడ సెకండ్ టర్మ్ అంటే 3 అవుతుంది. కాబట్టి t2 మైనస్ t అంటే 3 మైనస్ 5, అంటే వాల్యూ ఎంత అవుతుందంటే -2. అలాగే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ 1/4, -1/4, -3/4, -5/4. మనకి కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే, కామన్ డిఫరెన్స్ అంటే డి అంటే ఏంటి అని రాస్తామంటే t2 మైనస్ t1. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు t2 మైనస్ t1. అంటే t2 అంటే మామూలుగా అయితే ఏం రాస్తాం, -1/4, అంటే ఏం రాస్తాం ఎల్సిఎం 4 కాబట్టి ఏమవుతుంది -2/4 అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాస్తామంటే -1/2. థర్డ్ ప్రాబ్లం ఫైండ్ ద ఎయిత్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. ఫైండ్ ద ఎయిత్ టర్మ్ ఆఫ్ ద సిరీస్. అంటే ఈ సిరీస్లో ఎయిత్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే ఇచ్చిన సిరీస్ ఏంటంటే 2 + 4 + 6 + 8 అప్ టు సో ఆన్. మనం 8th టర్మ్ ఆఫ్ ద సిరీస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా తెలుసు కదా, Tn = a + n - 1 × d. అంటే ఫస్ట్ టర్మ్ అంటే a = 2 తీసుకుంటాము, d ఫార్ములా తెలుసు కదా, కామన్ డిఫరెన్స్ t2 - t1 అంటే 4 - 2 అంటే 2. 8th టర్మ్ అంటే Tn ఫైండ్ అవుట్ చేయాలి, T8 ఫైండ్ అవుట్ చేయాలి. 8th టర్మ్ ఆఫ్ AP T8 = a + n - 1 × d. a + n - 1 × d. a అంటే ఫస్ట్ టర్మ్ a = 2 కాబట్టి 2 + n అంటే మనకు తెలుసు కదా, n అంటే ఏ టర్మ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలో ఆ టర్మ్, n అంటే 8. 8 - 1 × d అంటే కామన్ డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది కాబట్టి మనకి 2 + 7 × 2 అంటే ఎంత అవుతుందంటే ఆన్సర్ ఇక్కడ 16 అవుతుంది. అలాగే 4th ప్రాబ్లం వచ్చి 11th టర్మ్ ఆఫ్ ద సిరీస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫైండ్ ద 11th టర్మ్ ఆఫ్ సిరీస్ అంటే 10, 7, 4 అప్ టు సో అని అయితే 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనం ముందు చేసిన ప్రాబ్లం లాగే హియర్ a = 10 అవుతుంది, d = t2 - t1 అంటే 7 - 10 అంటే ఎంత అవుతుందంటే -3 అవుతుంది. 11th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి 11th టర్మ్ ఆఫ్ AP 11th టర్మ్ ఆఫ్ AP అంటే ఏం రాయాలి, T11 రాయాలి. కాబట్టి మనకు ఫార్ములా ఏంటంటే a + n - 1 × d. a అంటే 10 ప్లస్ n అంటే 11 - 1 × d అంటే -3 వచ్చింది కాబట్టి 10 ఇక్కడ ఎంత అవుతుందంటే 30 అవుతుంది, ఇక్కడ -20 వస్తుంది వాల్యూ. ఇదో ప్రాబ్లం వచ్చి విచ్ టర్మ్ ఆఫ్ 11 + 9 + 7 అప్ టు సో ఆన్ ఈజ్ -13. ముందు వరకు మనకి 11th టర్మ్ 8th టర్మ్ అలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడేమో -13 ఇచ్చి ఆ టర్మ్ ఎంత అని అడిగాడు. గివెన్ సిరీస్ ఏమి ఇచ్చాడంటే గివెన్ సిరీస్ ఈజ్ 11 + 9 + 7 ప్లస్ అప్ టు సో ఆన్. a = ఫస్ట్ టర్మ్ కాబట్టి 11 అవుతుంది, d = t2 - t1 అంటే 9 - 11 అంటే -2 అవుతుంది. ఇప్పుడు Tn వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి మనం ఏ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. Tn = -13 ఇచ్చాడు అంటే Tn అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, a + n - 1 × d. d = -13 అంటే దీని నుంచి మనం n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a అంటే 11 ప్లస్ n మనకు తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేయాలి. n - 1 × d అంటే కామన్ డిఫరెన్స్ -2 అవుతుంది కాబట్టి దీని నుంచి -13 11 ప్లస్ ఇక్కడ -2n 11 మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది -2n ఇక్కడ +2 ప్లస్ 11 - 2n ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే +2 అవుతుంది కాబట్టి -13. ఇక్కడ 11 + 2 అంటే 13 - 2n
-13. ఈ -13 అవతల తీసుకొచ్చేస్తే 2n అవతల తీసుకెళ్ళిపోతే ఇక్కడ ఏమవుతుందంటే 26 ఈజ్ ఈక్వల్ టు 2n అవుతుంది. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏ టర్మ్ అవుతుందంటే T13 వాల్యూ -13 అవుతుంది. అలా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ గురించి చెప్పుకుందాము. అంటే మామూలుగా అయితే మనకి ఇఫ్ ఏ ఈజ్ ఏ ఫస్ట్ టర్మ్, ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, డి ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అయితే, కామన్ డిఫరెన్స్ అయితే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అప్ టు సో ఆన్ ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇదేమో T1 అంటాము, దీన్ని T2 అంటాము. అలాగే Tn అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి. అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ అంటే T1 ప్లస్ T2 ప్లస్ అప్ టు సో ఆన్ Tn అయితే ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఏ అనే టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి కాబట్టి ఇక్కడ NA అని రాస్తాము. అలాగే ఇక్కడ డీలన్నీ మళ్ళీ యాడ్ చేసి రాస్తే d ప్లస్ 2d 3d అప్ టు సో ఆన్ n-1 ఇంటూ డి, n-1 ఇంటూ డి. NA ప్లస్ దీంట్లో డి కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అప్ టు సో ఆన్ n-1. మామూలుగా అయితే మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటంటే n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2. ఆ ఫార్ములా నుంచి మనం ఇప్పుడు దాన్ని డెరైవ్ చేద్దాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ n అయితే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు ఏమంటామంటే n ఇంటూ n+1/2. n ఇంటూ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2. అంటే ఇక్కడ మనకి n టర్మ్స్ అంటే ఇక్కడ 1 ప్లస్ 2 ప్లస్ 3 అప్ టు సో ఆన్ n-1 వచ్చింది కాబట్టి మన ఫార్ములా ఏం రాస్తామంటే NA ప్లస్ డి ఇంటూ ఇక్కడ n ఇంటూ n+1/2 కాదు, ఇక్కడ టర్మ్స్ n-1 కాబట్టి మన ఫార్ములా ఏం రాస్తామంటే n-1 ఇంటూ n-1+1/2. ఇప్పుడు 1 క్యాన్సిల్ అయిపోతే మనకి NA ప్లస్ డి ఇంటూ n ఇంటూ n-1/2. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో n/2 కామన్ తీస్తే మనం రాస్తామంటే 2a ప్లస్ n-1 ఇంటూ డి, n-1 ఇంటూ డి. అంటే మనం దీన్నే ఎలా రాస్తామంటే 2aని a ప్లస్ a కింద రాస్తే అంటే ఎలా రాస్తామంటే a ప్లస్ l. అంటే ఏ అనేది ఫస్ట్ టర్ము, ఎల్ అనేది లాస్ట్ టర్ము. అంటే మామూలుగా అయితే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అంటే ఫార్ములా ఏంటంటే n/2
2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి రాస్తాం. ఇక్కడ మామూలుగా అయితే దీన్ని ఇలా కూడా రాయొచ్చు, n/2 a ప్లస్ ఎల్. సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా వచ్చి Sn ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అలాగే మనం దాన్నే ఎలా రాసామంటే n/2 a ప్లస్ ఎల్ అని రాసాం కదమ్మా. ఏ అంటే ఫస్ట్ టర్ము, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దీనికి మీద సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ సిరీస్ ఏమి ఇచ్చాడంటే 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ అప్ టు సో అని ఇచ్చాడు. ఇక్కడ సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అంటే S20 ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ 20 టర్మ్స్ అంటే S20ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫార్ములా తెలుసు కదా, n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, n అంటే ఎన్ టర్మ్స్ అయితే సమ్ ఆఫ్ n టర్మ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 20 టర్మ్స్ అన్నాడు కాబట్టి n అంటే ఇక్కడ ఏమవుతుందంటే 20 అవుతుంది. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ డైరెక్ట్గా రాస్తున్నాను ఇక్కడ, అంటే 5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2. సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్, ఇది మనం చెప్పుకునేది ఏపీ కాబట్టి సమ్ ఆఫ్ 20 టర్మ్స్ ఆఫ్ ఏపీ S20 అని రాస్తాము. అంటే ఇది ఫార్ములా వచ్చి n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనం 20/2, ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే 3 ప్లస్ ఇక్కడ n అంటే 20 మైనస్ 1 ఇంటూ కామన్ డిఫరెన్స్ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 20/2 అంటే 10 అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. ఇక్కడ 20 మైనస్ 1 అంటే 19 ఇంటూ 2 38 అవుతుంది. ఇక్కడ మొత్తం యాడ్ చేస్తే 44 ఇంటూ 10 అంటే 440 అవుతుంది. అలాగే మనం ఇంకొక ప్రాబ్లం చెప్పుకుందాం దీని మీదే, సమ్ ఆఫ్ n టర్మ్స్ మీద. ఇఫ్ ఎయిత్ టర్మ్ ఆఫ్ 15 ఫైండ్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్. ఎయిత్ టర్మ్ ఇచ్చాడు, T8 ఇచ్చాడు, T8 15 అని ఇచ్చాడు. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఎయిత్ టర్మ్ అంటే మామూలుగా అయితే ఏం రాస్తామంటే ఎయిత్ టర్మ్ T8 అని రాస్తాం కదా. T8 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 15 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి T8 అంటే మనకు తెలుసు కదా, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ అంటే ఏ ప్లస్ n మైనస్ 1 అంటే n అంటే 8 కాబట్టి ఇక్కడ 7d అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అంటే S15 రాయాలి కాబట్టి n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ n అంటే మామూలుగా అయితే n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 15 కాబట్టి 15/2 ప్లస్ ఏ అనేది తెలియదు కాబట్టి 2a ప్లస్ n తెలుసు కాబట్టి 15 మైనస్ 1 ఇంటూ డి. అంటే 15/2 ఇంటూ ఇక్కడ 2a ప్లస్ 14d అవుతుంది, 14d అవుతుంది. ఇక్కడ 15/2 ఇంటూ 2 కామన్ తీస్తే
ఏ ప్లస్ 7d ఏ ప్లస్ 7d ఏ ప్లస్ 7d. ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏ ప్లస్ 7d ఈజ్ ఈక్వల్ టు మనకి 15 వచ్చింది కాబట్టి 15 ఇంటూ 15 ఎంత అవుతుందంటే 225 అవుతుంది. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ 8th టర్మ్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 8th టర్మ్ అంటే మనకు తెలుసు T8 అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ n అంటే 8 మైనస్ 1 7d ఈజ్ ఈక్వల్ టు 15 ఇచ్చాడు. సమ్ ఆఫ్ 15 టర్మ్స్ రాసుకుని మనకి ఇక్కడ ఏ ప్లస్ 7d ప్లేస్లో 15 రాస్తే మనకి S15 టర్మ్స్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్ వస్తుంది.